నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్న సీఎం. తాడేపల్లిలో వైసీపీ ఫీజు పోరు పోస్టర్ ని ఆవిష్కరించిన మాజీ మంత్రులు. ఫిబ్రవరి 5న విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు పిలుపు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే తన ప్రయాణమని స్పష్టం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కలియుగ పార్వతీదేవిగా అహింస, శాంతి, సంపద గురించి చాటి చెప్పిన దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని అన్నారు. 2600 ఏళ్ల క్రితం అహింస జరగకూడదని 102 మంది గోత్రికులతో ఆత్మార్పణ చేసుకున్న మహిమాన్సురాలు వాసవి కన్యకా పరమేశ్వరి అని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులే కాకుండా అందరి భక్తుల మన్ననలు పొందుతున్న ఏకైక దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని చెప్పారు. తొలిసారిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలియజేశారు. అదే మరి ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ, ప్రజలకు కానీ, ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదరుమండలందరికీ, ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం, 90 అడుగుల విగ్రహం ఒక పక్కనుంటే ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను. మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యకా పరమేశ్వరి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5న ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించేందుకు వైసీపీ సిద్దమైంది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులు చెల్లించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. జోగి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు బకాయిలు చెల్లించకుండా నట్టెట ముంచారని దుయ్యబట్టారు. 5వ తారీఖున అంటే వచ్చే నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. ఎందుకు ఫీజు పోరు అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించటంలో విఫలమయ్యారు. సుమారుగా 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే, యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు, లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, ఫీజులు వారికి భారం కాకూడదు, తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం 8 మాసాల్లోనే వేగంగా వారి రేటింగ్ పడిపోతా ఉంది. ప్రజలు దూషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు? చంద్రబాబు నాయుడు 420 అంటే తెలుగుదేశం వాళ్ళు గావుకేకలు పెట్టారు. ఇవాళ జరుగుతుంది 420 కార్యక్రమమే కదా అనేటువంటి మాట వస్తుంది. దీన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మా పోరు బాటని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. ఫిబ్రవరి 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అన్ని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లను కలిసి లక్షలాది మంది ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పక్షాన కట్టవలసిన బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కట్టకుండా విద్యార్థులని నట్టేట ముంచే కార్యక్రమం. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున రోడ్డున పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మాం, చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేశాం, మా పిల్లలందరూ కూడా అనాథలైపోయారని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితులు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తాను పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు. తాను జగన్ వెంటే ఉంటానని, తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే తన ప్రయాణమని స్పష్టం చేశారు. సింగరాయకొండ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారబోతున్నాననే గాసిప్స్, ప్రచారం ఎవరు సృష్టిస్తున్నారో తనకు తెలియదని అన్నారు. ఒక దళితుడైన నేను ఈ స్థాయికి ఎదిగానంటే అది జగన్ కల్పించిన అవకాశం మాత్రమేనని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను పక్కన పెట్టి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కథనాలు సృష్టించడం సరికాదని అన్నారు. నెరవేర్చే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పడం సిగ్గుచేటు, పూర్తి దగా, నయవంచన, నమ్మక ద్రోహం. ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఎంతో ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, రైతాంగానికి, యువతకు మొండి చేయి చూపిస్తూ వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ వారి ఆశలను అడియాశలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏమనానా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రభుత్వాన్ని కానివ్వండి, ఈ రాష్ట్ర పరిస్థితి గురించి అందరికన్నా ఎక్కువగా బాగా దగ్గరుండి లోతుగా 5 సంవత్సరాల పాటు ఈ ఆర్థిక వ్యవస్థ మీద మీరు అధ్యయనం చేసి, మీరు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అప్పుడు కరోనా కష్టకాలంలో కానీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా
సంక్షేమ పథకాలను పట్టుకొచ్చిన విషయాల్ని ఒకసారి మనం గమనించుకోవాలి, మననం చేసుకోవాలి. లోకేష్ బాబు గారు ఏమంటా ఉన్నాడు, ఆయన దావోస్లో ఒప్పందాలు జరగవండి, దావోస్లో ఏం జరుగుతాయంట, చర్చలు జరుగుతాయంట. దావోస్లో చర్చలు జరుగుతాయండి, చర్చలు చేసుకుని ఇచ్చిన అన్నీ తర్వాత మేము ఒప్పందాలు తీసుకుంటాం. మరి పొరుగు రాష్ట్రం మరి తెలంగాణలో 1,80,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు తీసుకొచ్చామని చెప్పారే, మహారాష్ట్రలో 14 లక్షల కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారు వచ్చి మరి మేము ఒప్పందాలు చేసుకుని వచ్చామన్నారే. మరి అవేంటి? మీరు గతంలో 2019-24లో అధికారంలో ఉన్నప్పుడు మేము 8 లక్షల కోట్లు తీసుకొచ్చాం, 9 లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్పారే. ఏమైనా ఇవన్నీ మరి అవి ఒప్పందాలు కదా, మరి ఎక్కడవి ఆవిరైపోయినాయా? దాటవేయాలని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టాలని మీరు ముందు నుంచే అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నాయి నొక్కుతూ అభివృద్ధి అంతా ఎప్పుడు లోపల పూర్తి చేయాలంట. ఆయన ఒక డ్రాఫ్ట్ ప్లాన్ ఇచ్చినాడు 2047 నీకు ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలు. 2024లో డ్యూటీ ఎక్కినావు, 2029కి డ్యూటీ దిగాల. మరి ప్రజలు నిర్ణయిస్తారు అప్పుడు. ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఏమి చేయదలుచుకున్నావు అనేది నువ్వు చెప్పాలి కదా. 2024 ఖచ్చితంగా అమలు చేసేంత వరకు మేము వెంటబడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. మిమ్మల్ని వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపించినా కూడా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.